ప్రధాని మోదీ బీహార్లో పర్యటన సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి నిన్న మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. అప్పుడు బీహార్లో వచ్చినప్పుడు పర్యటనకు హెచ్చరించాను. మన మహిళల సింధూరాన్ని దూరం చేసిన వాళ్ళకి, ఎంత దారుణంగా ఉగ్రవాద దాడికి పాల్పడిన వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని శిక్షిస్తామని, అది చేశామని మళ్ళీ నేను బీహార్లో గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రువులకే కాదు ప్రపంచ దేశాలకు భారత తాలూకా భద్రత, సైనిక బలగం, బలాల తాలూకా స్థాయిని, అలాగే మన దళాలతో పాటుగా మన దగ్గర ఉన్న ఎయిర్ డిఫెన్స్ కానీ, బ్రహ్మోస్ లాంటి క్షిపణులు కానీ, వీటి సమర్థతను తెలియజేశామని చెప్పారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. అంటే ఈజ్ దిస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్? ఆపరేషన్ సింధూర్ ఎప్పటిదాకా కొనసాగుతుంది? ఇది ఒక అంశం. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్లో పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే పాకిస్తాన్ ఎంతెంతో బేరాలు పోయింది. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, పొడి చేస్తాం, లేకపోతే అణుదాడి చేస్తామని ప్రధాని చెప్పారు. మీ అణు బెదిరింపులకు మేమేమి, మీ ఉడత ఊపులకు భయపడమని చెప్పి. మనం నిజంగానే భయపడలేదు. కానీ పాకిస్తాన్ బతిమాలుకుందా, భయపడిందా? పాకిస్తాన్ ప్రాధేయపడితేనే ఆపరేషన్ సింధూర్కి మనం బ్రేక్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి చెప్తోంది. సరే, ట్రంప్ చాలా చెప్పుకున్నాడు, 2 దేశాలు నేను పిలిచి మాట్లాడాను, ఎందుకంటే 2 అణ్వాయుధాలు ఉన్న దేశాలు, ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందని చెప్పి మాట్లాడాను, రకరకాల కామెంట్స్. ఆయన ఒక్కసారి కాదు, ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కాశ్మీర్ గురించి ఆయన చాలా కామెంట్స్ చేశాడు. ఆయనకు కొంత అవగాహన లేదని మనం అనుకోవాలి. అదొక అంశం. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కామ్గా ఉందా? నివురుగప్పిన నిప్పులాగా. యాక్చువల్గా ఉగ్రదేశం, అదొక దొంగ పాకిస్తాన్. ఒక పక్కన ఇంటర్నల్గా బలూచిస్తాన్ వాయించేస్తోంది పాకిస్తాన్ని. నిన్న కూడా ఒక దాడిలో పాకిస్తాన్ సైనికులను గాల్లోకి లేపింది. ఎక్కడికక్కడ 50 మందిని, 40 మందిని, 20 మందిని దొరికిన వాళ్ళు దొరికినట్టు పాకిస్తాన్ సైనికుల్ని బలూచిస్తాన్ చంపేస్తోంది. తను ప్రత్యేకమైన దేశంగా ఉండాలని, మమ్మల్ని గుర్తించండి అని కూడా భారతదేశాన్ని అడిగింది. అదొక అంశం. ఇక భారత భద్రతా దళగాల్లో ముఖ్యంగా బీఎస్ఎఫ్ తాలూకా వాళ్ళ పనితనాన్ని మెచ్చుకున్నారు నిన్న పూంచ్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దాదాపు 100కి పైగా స్థావరాలను మనం ఎలాగా వాళ్ళ పోస్టుల్ని ధ్వంసం చేసాం, ఉగ్రస్థావరాలు కాదు, సైనిక పోస్టులు, వీటి గురించి చెప్పుకొచ్చారు. మరోవైపు పీఓకేలో ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలనుకుంటున్నారు. పీఓకేని మనం స్వాధీనం చేసుకోవడానికి మన బలం సరిపోతుంది, బలం చూపించి చేసుకోవచ్చు, కానీ సంయమనం పద్ధతి పాటిస్తున్నామని చెప్పి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అంటే ఒకే రోజు ప్రధానమంత్రి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు. వివిధ సందర్భాల్లో, వివిధ ప్రదేశాల్లో. పూంచ్లో కేంద్ర హోంమంత్రి మాట్లాడితే, ఐఎన్ఎస్ విక్రాంత్కి సంబంధించిన కార్యక్రమాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడారు. అంటే ఇది ఎటువంటి సంకేతం ఇస్తోందంటే దేశానికి, ఆపరేషన్ సింధూర్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. దేశంలో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడితే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ మొదలవుతుంది అని. కానీ మరొక నష్టం జరిగాక, మరొక ఉగ్ర ఘటన జరిగాక, మరికొంతమంది ప్రాణాలు పోయేదాకా మనం వేచి ఉండాలి. ఎందుకంటే ఉగ్రవాదుల్ని చంపగలిగాం 80 మందినో 100 మందినో, కానీ ఉగ్ర మూలాల్ని, ఆ ఉగ్ర ఆలోచనల్ని చంపడం అలాగే. ఇదొకటి చర్చించాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒంటరిగా లేదు ఇవాళ. పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది, అతిపెద్ద సైనిక శక్తి, సైనిక బలగాలు గల చైనా ఉంది, టెక్నాలజీ ఉంది. సరే, టర్కీ అలాగూ తుర్కీయే ఓపెన్గానే పాకిస్తాన్ పక్కన నిలబడింది. మరోవైపు బంగ్లాదేశ్ కూడా దోస్తానా చేస్తోంది పాకిస్తాన్తో, భారత్కు వ్యతిరేకంగా. సో పాకిస్తాన్ బలం ఒకటే కాదు ఇవాళ, పాకిస్తాన్ వెనకాల ఈ శక్తులు ఉన్నాయి. అమెరికా గోడ మీద పిల్లువాటంగా ఆయుధాలు పాకిస్తాన్కి అమ్ముకుంటుంది, ఇద్దరు మాకు మిత్రులు అంటుంది. నమ్మే పరిస్థితి లేదు అమెరికాని కూడా. సో మరి మనం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు సరిపోతాయా? ఎందుకంటే భారతదేశం నుంచి ఎంపీలను పంపించాం ప్రపంచ దేశాలకి. అసలు ఆపరేషన్ సింధూర్ ఏమిటి, అది ఎందుకు ప్రారంభించాల్సి వచ్చింది, ఉగ్రవాదానికి సంబంధించి అందరూ కలిసి ఎలా యుద్ధం చేయాలి, పాకిస్తాన్ చెప్తున్న అబద్ధాలేంటి, జరిగిన వాస్తవాలు ఏంటి అని. కానీ వీళ్ళని పంపే కన్నా ముందు మరి భారతదేశంలో ప్రతిపక్షాల సంగతి ఏంటి? ఇవాళ రాహుల్ గాంధీ కానివ్వండి, జైరాం రమేష్ కానివ్వండి, కాంగ్రెస్లో కొంతమంది నాయకులు కానీ, ఆ మాటకు వస్తే నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. ఆపరేషన్ సింధూర్ని ఆపేయడం వెనకాల అర్ధాంతరంగా కారణం ఏంటి? మనం ట్రంప్ విధిస్తాన్న టారిఫ్లకు నిజంగానే భయపడ్డామా? పాకిస్తాన్ని మన బతిమాలుకుందా, లేకపోతే ట్రంప్తో ఒత్తిడి మన మీద చేసిందా? మన యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయాయి? రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. అలాగే తిరంగా యాత్రలని బీజేపీ పార్టీగా ఆపరేషన్ సింధూర్ తర్వాత ర్యాలీలు చేస్తే
దానికి పోటీగా జై హింద్ యాత్రలని కాంగ్రెస్ పార్టీ చేస్తోంది కూడా. నాకేమనిపించిందంటే రెండు కూడా తప్పే. బీజేపీ దీన్ని రాజకీయం చేయాలనుకోవడం తప్పే, దానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం కూడా తప్పే. ఇదంతా కలెక్టివ్ ఎఫర్ట్ కదా. 140 కోట్ల మంది భారతీయులు భారత ప్రభుత్వం వెనకాల, ప్రధాని వెనకాల ఉన్నామని చెప్పిన తర్వాత కలెక్టివ్ ఎఫర్ట్. భారత సార్వభౌమ యాత్ర అని చేయొచ్చుగా. ఇదిగో మా దేశం యొక్క ప్రజలందరూ మా వెనకాల ఉన్నారు, ఖబర్దార్ ఇది మా బలం అని చెప్పి అన్ని పార్టీలను కలుపుకుని చేయొచ్చుగా. అది ఇంకా గొప్ప సందేశం ఇస్తుంది కదా. సో ఈ విషయంలో రాజకీయాలు చేయడం నాకు నచ్చలేదు. బీజేపీ చేయడం కానీ, కాంగ్రెస్ చేయడం కానీ. సరే, కాంగ్రెస్ అడుగుతున్న ప్రశ్నలలో సహేతుకత ఉందా, లాజికలా ఇల్లాజికల్ అనే చర్చ ఒకటి. కానీ పాకిస్తాన్లో రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ఎందుకు వైరల్ అవ్వాలి? పాకిస్తాన్ సోషల్ మీడియాలో రాహుల్ గాంధీ పోస్టులు ఎందుకు వైరల్ అవ్వాలి? అవకాశం ఇచ్చింది ఎవరు? భారతీయ మహిళల సింధూరానికి ఉన్న శక్తి ఏంటో చూపించాం. కేవలం పాకిస్తాన్కి కాదు, ప్రపంచ దేశాలకు. ఇది ప్రధాని మోదీ బీహార్లో చెప్పారు. అలాగే భారత సైనిక బలగాలు, భారత క్షిపణి వ్యవస్థ తాలూకా సమర్థత, దాని బలం గురించి కూడా చెప్పారు. అయితే ఈ బలము బలగము ప్రపంచ దేశాలకు, పాకిస్తాన్కు చెప్తున్నాం కానీ స్వదేశంలో ఉన్న రాజకీయ నాయకులకు, పార్టీలకు ఇంకా సందేహాలు ఎందుకు ఉండిపోయాయనే అంశాలు చర్చిద్దాం. మనతో పాటు సంజయ్ పులిపాక గారు, నమస్తే, పాపారావు గారు, పెంటపాటి పుల్లారావు గారు, వీరు ముగ్గురు కూడా విశ్లేషకులు, అలాగే ముఖ్యంగా ఈ విదేశీ వ్యవహారాలు, భద్రతా వ్యవహారాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అండి. గుడ్ మార్నింగ్ అండి. పుల్లారావు గారు సార్, ఈ నిన్న ప్రధానమంత్రి మోదీ గారు బీహార్లో కానివ్వండి, హోంమంత్రి అమిత్ షా గారు పూంచ్లో కానివ్వండి, ఐఎన్ఎస్ విక్రాంత్ కార్యక్రమంలో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, ముగ్గురు వివిధ సందర్భాల్లో మన దేశం తాలూకా బలం, ఆపరేషన్ సింధూర్ గురించి, పాకిస్తాన్ గురించి, ఉగ్రవాదం గురించి మాట్లాడారు, అందరూ విన్నాం కూడా. అయితే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగిసిపోలేదు. ఇట్స్ జస్ట్ ఏ బ్రేక్, అరే పాజ్. మరి బ్రేక్ తర్వాత ఏంటి ఆపరేషన్ సింధూర్లో? ఒకటి ఏమిటంటే బ్రేక్ లేదని ఎందుకు చెప్పారంటే ఒక కొత్త డాక్ట్రిన్, ఒక కొత్త సిద్ధాంతం నరేంద్ర మోడీ గారు ఆ రోజు అనౌన్స్ చేశారు కదా. ఎప్పుడైనా మళ్ళీ ఉగ్రవాద అటాక్ ఉంటే మేము ఫుల్ స్కేల్ వార్ చేసేస్తాం, యుద్ధం చేస్తాం, ఆగమన్నారు. ఇక డిబేట్ ఉండదు. అది ఎవరు చేశారు, మనం ఏం చేయాలి, ఇది చాలా తప్పు, ఇంత రక్తం, అదేం ఉండదు, అటాక్ చేసేస్తామన్నారు. రెండోది ఏమన్నారంటే మీ న్యూక్లియర్ ఇది ఏదో యాటమ్ బాంబులు 160 ఉన్నాయి, 170 ఉన్నాయి, నెత్తిగా లేదా ఇవన్నీ పట్టించుకోమన్నారు. ఈ రెండు పెద్ద చేంజెస్. దాంతోపాటు ఆ ఇండస్ నది కూడా ఒక చాలా సైలెంట్ బాంబ్, అది అసలైన బాంబ్. అది ఈ మూడు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది. పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత మే 9, 10 తర్వాత అంతా మారిపోలేదు కదా, యుద్ధం ఆగలేదు కదా. 1947-8 నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు 80 సంవత్సరాలు అయింది. సో ఇది ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే దీంతో అయిపోలేదు కదా. పాకిస్తాన్ వచ్చేసి మనం అందరం కూర్చుందాం, చేద్దాం, ఉగ్రవాద ఆప్ చేద్దాం అని ఏం లేదు కదా. నిన్న మొన్న ప్రధానమంత్రి ఉన్నాడు, అసలు ఉగ్రవాది గురించి మాట్లాడుతుంది, శాంతి గురించి మాట్లాడదాం, వ్యాపారం గురించి మాట్లాడదాం, ఇండస్ నది గురించి మాట్లాడదాం, మనం అన్ని ఏదో మాట్లాడదాం. అంటే మార్పు వచ్చిందా పాకిస్తాన్ ఆలోచన మార్పు వచ్చింది. పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కొత్త ఆలోచన ఏంటంటే మన మిత్రులు ఇద్దరు అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా గ్రేట్ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి వేరే అభిప్రాయాలు ఉండొచ్చు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే ఒక కొత్త విశేషం వచ్చింది. ఏమిటంటే ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లేకపోతే టెక్నికల్ వార్ఫేర్. యుద్ధాలు టెక్నాలజీతో చేసిన జరిగింది. అది అందరికీ ఎంత ఇన్ఎఫెక్టివ్ గా ఈసారి పాకిస్తాన్ అయిందో. చైనా ప్రాక్సీ కదా, చైనా కదా అన్ని పెట్టింది. పాకిస్తాన్ దగ్గర ఒక ఎవరో అన్నారు పేపర్ క్లిప్ కూడా తయారు చేయలేని పరిస్థితి చైనా ఇచ్చింది. చైనా ట్రైన్ చేసింది, చైనా శాటిలైట్స్ అంతా చైనా ఫెయిల్ అవి. సో నెక్స్ట్ వార్ ఎలాగుంటుంది? నువ్వు ఏదో చైనా గబగబా ఏదో ఇచ్చేసింది పాకిస్తాన్కి ఇంకో 50 ప్లేన్లు 60 ప్లేన్లు, అది కాదు కదా. నెక్స్ట్ వార్ ఎప్పుడైనా జరగవచ్చు. సో మనం రెడీగా ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు ఎలా వచ్చిందంటే మనం ఓడిపోయాం, మనం ఏదో చేయాలి అని పాకిస్తాన్ ఫీలింగ్ ఉన్నది, చైనా ఫీలింగ్ ఉన్నది. ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వం బంగ్లాదేశ్ లో కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి? వార్ మళ్ళీ రావచ్చు, రేపు రావచ్చు, 15 రోజుల్లో రావచ్చు. దానికి ట్రిగ్గర్ అయ్యేది ఏదో ఒక ఉగ్రఘటన జరగడమా? అక్కడ ఉగ్రవాదం కాదు, వాళ్ళు ఏదో చేయొచ్చు. మన ఎందుకంటే ఇప్పుడు
పాకిస్తాన్ లో ఒక పెద్ద ఫీలింగ్ వచ్చింది, అనుకున్నట్టుగా అవ్వలేదు. బయట వాళ్ళ జనరల్ ఎన్ని కొత్త మెడల్స్ భుజాల మీద నెత్తి మీద పెట్టుకున్న ఆ ఫీల్డ్ మార్షల్ నమ్మట్లేదు, నమ్మట్లేదు. అతనికి అతనే ఇచ్చుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అన్నాడు, అయ్యో ఫీల్డ్ మార్షలేనా, రాజుగా కిరీటం వేసుకోపోయావా అన్నాడు, కింగ్ గా అయిపోయావా అన్నాడు. సరే ఎవరు నమ్మట్లేదు. సో ఇప్పుడు మనం ఆపరేషన్స్ ఎక్స్పెక్ట్ చేయాలి, హై అలర్ట్ లో ఉండాలి. వాళ్ళు ఏదో రకంగా మొత్తం బ్యాలెన్స్ మారిపోయింది నా వ్యూలో. అంటే ఫ్యూచర్ ఈ బ్యాలెన్స్ ఉంటుందా నేను అంటలేదు, రేపే మారవచ్చు బ్యాలెన్స్, కానీ బ్యాలెన్స్ ప్రస్తుతం మారిపోయింది. పాకిస్తాన్ గత 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు కార్గిల్ తర్వాత ఏంటంటే మన దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి, మనం ఏదో మెల్లిగా చేయొచ్చు, ఉగ్రవాద యాక్షన్ చేశాం, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, కొద్దిగా ఏదో చేస్తారు, ప్లేలు డౌన్ చేద్దాం, ఇలా కంటిన్యూ అవుతుంది అనుకో. ఆ లాజిక్, ఆ నమ్మకాలు పోయి కొత్త నమ్మకాలు ఏమొస్తాయి అని నేను చెప్పట్లేదు, కానీ ఆ సిచ్యువేషన్ కొత్త నార్మల్ అన్నాడు. కొత్త నార్మల్ అంటే కొత్త వ్యవహారం జరుగుతుంది. ఒక ఇద్దరు పక్క రైతులు దెబ్బలాడుకున్నాక ఒక ఎవరో పై చేయి వచ్చిందా, పోలీస్ అరెస్ట్ మారిపోయింది కదా, టెన్షన్ ఉంటుంది. సో ఆ టెన్షన్ ఉన్నది, కంటిన్యూ అవుతుంది. ఆ టెన్షన్ ఎలా కంటిన్యూ అవుతుంది, లేదా టెన్షన్ కి తాత్కాలికమా లేకపోతే పూర్తిగా బ్రేక్ ఎలా ఇవ్వడం అనేది మాట్లాడదాం. అలాగే సంజయ్ గారు, ఇప్పుడు దేశంలో ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న రాజకీయ చర్చ, అంటే కొంత విరామం తర్వాత జరుగుతున్న చర్చ గురించి మాట్లాడే ముందు అసలు ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఈ టెన్షన్ ఇప్పుడు ఉన్నప్పుడు రకరకాల కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు కూడా ఎవరూ తగ్గలేదు, అంటే మాటల్లో తగ్గలేదు, చేతల్లో చతికిలు పడ్డా కూడా. సరే, ఆ తర్వాత విజయోత్సవాలు చేసుకున్నారు, అక్కడ ప్రమోషన్లు ఇచ్చుకున్నారు, ఇందాక పుల్లారా గారు చెప్పినట్టు. ఇవాళ చైనా వారు చెప్పినట్టే ఒక 40-50 ఫైటర్ జెట్లు పాకిస్తాన్కి పంపించడం, తుర్కీ ఇప్పటికే పాకిస్తాన్ పక్కన అఫీషియల్ గా చేరిపోవడం, సరే బంగ్లాదేశ్ కూడా ఉండడం. అమెరికా నేను ఇందులో తీసుకురావట్లేదు అండి, అది ఆ చర్చ లేదు. సో ఏంటి ఇప్పుడు పాకిస్తాన్ లో పరిస్థితి ఏమిటి వాస్తవంగా? పాకిస్తాన్ లో విచిత్రమైన పరిస్థితి మనం చూస్తున్నామండి. ఒకటి, వాళ్ళు మేము గెలిచేసామని గొప్పగా చెప్పుకోవటం, పెద్ద పెద్ద పార్టీస్ చేసుకోవటం, ఈవెంట్స్ చేయటం జరుగుతోంది. అటువంటి ఈవెంట్స్ లో కూడా వాళ్ళు చేస్తున్నది తప్పులు కనపడుతున్నాయి. ఉదాహరణకి వాళ్ళ ఫీల్డ్ మార్షల్, కొత్తగా అపాయింట్ అయిన ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ షాబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కి మనం గెలిచామని ఒక ఫోటోగ్రాఫ్ ఇస్తూ ఉంటే అది వాళ్ళ దేశంలో ఫోటోగ్రాఫే కాదు, చైనా నుంచి తయారు చేసిన ఫోటోగ్రాఫ్, అక్కడ జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ ఫోటోగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అంటే పాకిస్తాన్ లో అంత గందరగోళ పరిస్థితి ఉంది మాట. ఎట్లాగో అట్లా గెలిచామని చెప్తున్నారు, కానీ ఎక్కడ గెలిచాం, ఎలా గెలిచామని చెప్పలేకపోతున్నారు. అలానే మన షాబాజ్ షరీఫ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ నిన్న మొన్న మాట్లాడుతూ, మేము అటాక్ చేద్దాం అనుకున్నాం, అటాక్ చేసేద్దాం అనుకునే లోపలే పొద్దున్నే 4 గంటల లోపలే ఇండియా బ్రహ్మోస్ మిజైల్స్ వచ్చి ఇక్కడ ఎయిర్పోర్ట్స్ వాటి మీద దాడి జరిగిందని ఆయన చెప్పడం, ఓపెన్ గా చెప్పడం జరిగింది. మీరు కనుక స్పీచ్ గమనిస్తే ఆయన బ్రహ్మోస్ గురించి ఆయన గర్వంగా చెప్తున్నట్టు బ్రహ్మోస్ అని చెప్పాడండి. సో అది కొద్దిగా హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. అంటే వాళ్ళది వాళ్ళల్లో కూడా స్లోగా గొడవ స్టార్ట్ అవుతోంది. ఉదాహరణకి షాబాజ్ షరీఫ్ అదే మీటింగ్ లో మాట్లాడుతూ, నా ఎదురుకుండా కూర్చున్న ఫీల్డ్ మార్షల్ ఆయన యుద్ధం చేద్దాం, అదే దాడులు చేద్దాం అనే లోపలే ఇండియా వచ్చేసింది అని ఆయన పొగుడుతున్నట్టే ఉంది. కానీ కొట్టేశారని చెప్తానులో అంతరార్థం ఏంటంటే మన ఆర్మీ చీఫ్ ముందుగానే మనం పసిగట్టలేకపోయామని ఇండైరెక్ట్ గా ఆయనకు కూడా చెప్పడం జరుగుతుందండి. ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు వివిధ పార్టీలు అక్కడ కూడా ఇమ్రాన్ ఖాన్ కానివ్వండి, వాళ్ళ పార్టీ మనుషులు కానివ్వండి, ఎక్కడ గెలిచాం, ఏం గెలిచాం, ఇదంతా అని నడుస్తుందండి. తర్వాత మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు బలూచిస్తాన్ మిగతా చోట్ల కూడా పెద్ద ఎత్తున అలజడులు గొడవలు నడుస్తున్నాయి. బలూచిస్తాన్ వాళ్ళకి ఇది ఒక కొత్త అవకాశంగా చూస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ చాలా వరకు ఇండియా బార్డర్ మీదకి షిఫ్ట్ అయింది. సో అక్కడ వాళ్ళకి స్పేస్ వస్తుందని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అలా స్పేస్ రాకుండా ఉండడానికి పాకిస్తాన్ 11th డివ్ అంటారు, అంటే 11th డివిజన్ ఆఫ్ దేర్ ఆర్మీ అక్కడే ఉంచారు బలూచిస్తాన్ లో. అయినప్పటికీ ఇండియాతో బిజీగా ఉన్నారు కాబట్టి బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళకి కొద్దిగా ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న దాడులకు కొద్దిగా ఉత్సాహం కనపడుతోంది. అలానే పష్తూన్స్ తీసుకోండి, ఖైబర్ పఖ్తూన్వాలో అక్కడ కూడా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. మనం ఈ మధ్య కాలంలో చూసినట్టయితే మన ఫారెన్ మినిస్టర్ తాలిబాన్ రిప్రజెంటేటివ్స్ గురించి మాట్లాడటం జరిగింది. అంతేకాదు మున్ముందు రోజుల్లో ఇంతకు ముందులాగా మేము ఎలా అయితే ఆఫ్ఘనిస్తాన్ కి డెవలప్మెంట్ ఎయిడ్ ఇచ్చామో
అలానే ఇచ్చే అవకాశాలు ఉంటాయి అన్న విధంగా మాట్లాడటం జరిగింది. సో మనకి ఈ పష్తూన్స్ కి మధ్య మంచి రిలేషన్ డెవలప్ అయితే కనుక అటు పష్తూన్స్ బలూచిస్తాన్ వాళ్ళతో పాకిస్తాన్ ఆర్మీ తలబడుతోంది కదా, అది కొద్దిగా కష్టం అవుతుందండి పాకిస్తాన్ ఆర్మీ. ఓకే. బలూచిస్తాన్ పాపులేషన్ పరంగా తక్కువ స్మాల్ సైజ్ అవుతుందండి, అలానే పష్తూన్స్ కూడా. కానీ వీళ్ళిద్దరూ కలిసి కోఆర్డినేటెడ్ పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేస్తే కనుక పెద్ద ఎత్తున పాకిస్తాన్ ఆర్మీ నష్టపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో అది ముందు అట్లా డెవలప్ అవుతుందా లేదా అనేది చూడాలి. పాపారావు గారు, మీ అంచనా ఏంటంటే పాకిస్తాన్ ఒకవైపు అంటే ప్రధానమంత్రి మన బ్రహ్మోస్ గురించి లేకపోతే మన యుద్ధతంత్రం గురించి మాట్లాడడం ఒకటి, సరే ఇంకోవైపు వాళ్ళు ఏదో గెలిచేసామని చెప్పుకోవడం, అలాగే వారు చెప్పినట్టు సంజయ్ గారు చెప్పినట్టు మిగతా పార్టీలు అసలు ఏం చేశారు అని చెప్పడం అడగడం ఒకటి. చైనా తనకు కలిసి వచ్చే దేశాలు మిత్ర దేశాలు ఏముంటాయో వాళ్ళతోటి ఎలాగో బలం సమకూర్చుకుంటుంది. కానీ నా పాయింట్ ఏంటంటే పాకిస్తాన్కి నిజంగానే తత్వం బోధపడుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ మోడల్స్ ఆపరండి, అంటే వాళ్ళ నేచర్ ఆఫ్ థింకింగ్ని బట్టి చూస్తే మన ప్రధాని చెప్తున్నట్టు వాళ్ళు భయపడడం, ప్రాధేయపడడం, కాళ్ళబేరానికి రావడం, ఇక ఎటువంటి అంటే వార్ఫేర్ ఎలాగూ చేయలేరు స్ట్రైట్గా, ప్రాక్సీ వార్ కూడా ఉండదు అని అనుకోవచ్చా పాకిస్తాన్ వైపు నుంచి? అంటే డైరెక్ట్ గా క్వశ్చన్స్ కాకుండా దానికి అన్ని జవాబులు వచ్చే విధంగా చెప్పుకుంటా చెప్పండి. మొదట ఇందాక పుల్లారావు గారు ప్రస్తావించిన మళ్ళీ దాడి జరిగితే సింధూర్ కొనసాగుతుంది, అంతే కదా. సింధూర్ కొనసాగుతుందంటే మళ్ళీ దాడి జరిగినప్పుడు సింధూర్ రూపంలో మళ్ళీ ఎదురు దాడులు మొదలు పెడతామని. అయితే దీనిలో జరిగిన దాడి గురించిన కన్క్లూజన్ ఏదనే ప్రశ్న ఉంది. ఆల్రెడీ ఒక దాడి జరిగింది పహల్గాంలో. ఆ దాడికి సంబంధించి దేశం మొత్తం ఒకటి కోరుకుంది, ఏది పరిష్కారం కావాలి, పాక్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య కానీ ఉగ్రవాద సమస్య కానీ పరిష్కారం కావాలని దేశం కోరుకుంది. ఆ పరిష్కారం ఈ యుద్ధం అనండి లేకపోతే ఈ ఘటనలో మనకి దొరికిందా? దొరకనప్పుడు అదే కాదు, పహల్గాం దాడి చేసిన వాళ్ళు కూడా ఇంతవరకు దొరకలా మనకి. కాబట్టి ఇట్ ఈస్ ఎన్ ఇన్కన్క్లూజివ్ థింగ్. గతంలో జరిగింది, మళ్ళీ జరిగితే దాని గురించిన ప్రస్తావన అనేది జస్ట్ కొంచెం ఫేస్ సేవింగ్ గా ఉంటుంది తప్పితే వాస్తవానికి దానిలో పస లేదు. జరిగిన దాని గురించి మనం కన్క్లూజన్ ఇవ్వలేనప్పుడు జరగబోయే దాని గురించి మాట్లాడటం పసలేని వ్యవహారం. రెండోది పాపారావు గారు, కంక్లూజన్ అంటే ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్, ఇప్పుడు జనరల్ గా నేను దీనికి ముందు ఒక మాట చెబుతాను, ఈ ప్రశ్నకి జవాబు వచ్చేదానికి. మోడీ గారు గతంలో పుటిన్కి ఏం చెప్పారు? యుద్ధాల కాలం కాదు ఇదని చెప్పారు. కానీ మనమే యుద్ధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మోడీ గారి ఈ మధ్యకాలంలో నా ఒంట్లో ఉన్నది రక్తం కాదు, ఇది మరుగుతున్న సింధూరం అన్నారు. అది కూడా యుద్ధ నినాదం లాంటిది. కాబట్టి మనం చెప్పిన దానికి యుద్ధాల కాలం కాదు అన్నది మోడీ చెప్పినప్పుడు అందరం అప్రిషియేట్ చేశాం. ఇది నిజం, యుద్ధాల కాలం కాదు, పుటిన్కే కాదు మనకు కూడా కాదు. సరే అది అయింది. నేనదే దీనిలో మీరు ఆ యుద్ధానికి వెళ్ళిన తర్వాత వెళ్ళినప్పుడు ఆ ఘటనలో ఏం చేశాం మనం? దేశం అంతా ఒక హైప్ తెప్పించింది. కొంత బీజేపీ ప్రచారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దేశం అంతా ఒక హైప్ వచ్చింది. ఏంటి? ఏదో చేసేయబోతున్నాం అనేది తెచ్చారు. నేను మొదటి నుంచి నా వాదన ఒకటి, ఏదో చేసేయబోతున్నాం అనేది తేవటమే తప్పు. యుద్ధం గురించినటువంటి పరిమిత లక్ష్యాలు, ఆకాంక్షలు మాత్రమే ప్రజల్లో మనం రేకెత్తించి ఉండాల్సింది. మనం ఒక పాఠం చెప్పబోతున్నాం అనేది చెప్పుండాల్సింది కానీ అంతు చూడబోతున్నాం అనేది చెప్పుండాల్సింది కాదు. ఆ విధంగా ప్రజల్ని మన స్థితిని తయారు చేసి ఉండాల్సింది కాదు. మనం ఒక పాఠం చెప్తాము అనేదాన్ని ప్రజల్లోకి మనం ఎక్కిస్తే గనక పరిమితమైన లక్ష్యాల సాధన అనేది ఈజీగా ఉండేది. ఇప్పుడేమైంది? పాఠం చెప్పడం అనేది చేసాం చాలా వరకు. అది బ్రహ్మోక్ష క్షిపణులు ముందుగానే మా మీద వచ్చి పడ్డాయి, మేము దెబ్బతిన్నాం, దానిలో మా విమానాశ్రయాలు పోయినాయి చెప్పుకోవడంలోనే కనపడుతుంది. పాఠం చెప్పాం కానీ అంత చూడాల. ఎందుకంటే పిఓక సమస్య అలాగే ఉంది, ఉగ్రవాద సమస్య పరిష్కారం కావాల, పేదగా దాడి చేసిన వాళ్ళు దొరకల. మరి మనం ఆకాంక్షలు మాత్రం ప్రజల్లో ఆ స్థాయిలో రేకెత్తించాం. అందుకే ఇన్నాళ్ల తర్వాత కూడా టీవీ ఛానళ్లలో ఇది మేజర్ అంశంగా చర్చ ఎందుకు జరుగుతుందంటే ప్రజల్లోనే ఆకాంక్షలు అలాగే మిగిలి రెచ్చగొట్టబడ్డ ఆకాంక్షలు, వాస్తవాలకి భిన్నంగా ప్రజల్లో మనం రేకెత్తించిన ఆకాంక్షలు, వాస్తవాల ప్రకారం ప్రజల నుంచి ఉండాల్సింది, వాస్తవాలు ప్రజలకు చెప్పు ఉండాల్సింది. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ, మీరు అన్నమాట నాకు నచ్చింది. ఇందాక మీరు నచ్చట్లేదు నాకు ఈ రెండు అన్నారు, నాకు కూడా నచ్చట్ల.
అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం పెట్టుకొని దాని ద్వారా మళ్ళీ అదేమో పరిష్కారం చేయలేని పరిష్కారం. మరి చూడండి ఉదాహరణ, నిన్న రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటారు, పిఓకే గురించి మాట్లాడుతూ ఆయన మాట్లాడిన మాటలు, పిఓకే తిరిగి వస్తుంది, ఎలా వస్తుంది. దాంతో పాటు ఆయన ఏమంటారు, ఏదో ఒక రోజు పిఓకే నేను భారత్ తిరిగి వచ్చేసా అంటదట. ఎలా అంటుంది అంటదా అంటే కాదు, ఆయన ఇంకొక మాట అదే సందర్భంలో ఆయన ఇంకొక మాట అన్నారు, ఇదే బలంతో ఇదే ఊపుతో, అంటే ఆయన ఊపని పదం వాళ్ళు నేను అంటున్నా, మనం పిఓకేని స్వాధీనం చేసుకోవచ్చు, కానీ మనం సంయమన విధానాన్ని పాటిస్తున్నాం అన్నారు ఆయన. ఎస్, బాగుంది, నేనేం కాదంటున్నా, నాకు కూడా నచ్చింది. పాటిస్తున్నాం అనేది రెచ్చగొట్టిన తర్వాత సంయమన విధానం అని మీరు చెప్తే ప్రజల ఆకాంక్షలకి, మీ చేత రేకెత్తించబడ్డ ప్రజల ఆకాంక్షలకి మీ ధోరణికి తేడా ఈ రోజు కనపడుతుంది. వాస్తవానికి మీరు వాస్తవం ప్రకారం పోతున్నారు. మరి ఇందిరాగాంధీని విమర్శించడానికి అలాంటప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం ఆయన కూడా సంయమనం పాటించింది, పిఓకే జోలికి పోలా, పాకిస్తాన్ లో దొరబడలా, పాకిస్తాన్ బందీలను 90,000 మందిని వదిలిపెట్టింది. ఆమెకి సంయమనం కాదా అది? ఆమె దగ్గర వేరే నీతి, మీ దగ్గర వేరే నీతి, ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? 71 యుద్ధంలో ఇందిరాగాంధీ గురించి మీరు తక్కువ చేసి ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడినప్పుడు ఆటోమేటిక్ గా మీ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. మీరు అనవసరంగా చరిత్రలోకి పోయి ప్రస్తుతాన్ని రాజకీయం చేయాలనేది మీరు అంశాలు లేవనెత్తారు కాబట్టి పాపారావు గారు ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత పుల్లారావు గారు సంజయ్ గారి దగ్గర నుంచి కూడా మాట్లాడతారు. ఎందుకంటే మొదట ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు పహల్గామ్ ఉగ్ర దాడి ఘటన తర్వాత దేశం అంతా ఏకమైంది, భారత ప్రభుత్వం వెనకాల నిలబడింది, మీరు ఏ చర్యలు తీసుకున్నా మేము సిద్ధమని చెప్పి పూర్తి సంఘీభావం తెలియజేస్తాం. ఆ తర్వాత అది జరిగిపోయిన తర్వాత ఒక్కొక్క ప్రశ్న బయలుదేరుతున్నాయి. దానికి కారణం ఏమిటి? భారత ప్రభుత్వం దీన్ని సరిగ్గా చెప్పలేకపోయిందా ప్రజలకి, రాజకీయ పార్టీలకి? ఇవాళ విదేశాలకు ప్రతినిధులు పంపిస్తున్న ప్రభుత్వం ముందు స్వదేశంలో ఉన్న వాళ్ళని తన సమాధానాలతో మెప్పించలేకపోయిందా? అలాగే రాజకీయం చేయడం, భారత ప్రభుత్వంగా మనం ఏం చేసామని అందరినీ కలుపుకుని ఇంక్లూజివ్గా చెప్పడం మానేసి మళ్ళీ అందులో బీజేపీ తాలూకా రాజకీయాన్ని వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఉపయోగించుకోవడంతో కాంగ్రెస్ కూడా తప్పక ప్రమోషన్స్కి దిగాల్సి వచ్చిందా? ఇప్పుడు మీరు వెళ్ళి పాకిస్తాన్తో కలిపి ప్రెస్ మీట్లు పెట్టుకోండి అని బీజేపీ నాయకులు అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ కూడా మనందరికీ తెలుసు. ఒక ప్రశ్న చాలా ముఖ్యం, ఎందుకంటే ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం వెతకాలన్నా, ఏదైనా కొత్త ఇన్వెన్షన్లు రావాలన్నా, అసలు ఇవాళ ఇంత మోడర్న్గా ఉంది ప్రపంచం అంటే కూడా ప్రతిదానికి ఒక ప్రశ్నే మూలం. కానీ పుల్లారావు గారు, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత వస్తున్న ప్రశ్నలు, సహజంగా ప్రశ్న పాజిటివ్, ఆపరేషన్ సింధూర్ మీద వస్తున్న ప్రశ్నలు అంటే ఎందుకు అర్ధాంతరంగా ఆపరేషన్ సింధూర్ ఆగిపోయింది, లేకపోతే దాడి చేసిన ఉగ్రవాదుల తాలూకా సంగతి ఏంటి? ఇందాక మన పాపారావు గారు అడిగినట్టు ట్రంప్కు మీరు ఏమైనా లొంగిపోయారా టారిఫ్ల విషయంలో? అలాగే నిన్న గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్ని రాఫెల్స్ విమానాలు కూలిపోయాయి, అలాగే జయరాం రమేష్, రాహుల్ గాంధీ, ఖర్గే, సో మెనీ క్వశ్చన్స్ అరౌండ్ ఆపరేషన్ సింధూర్. ఈ సందర్భంలో ప్రశ్నను ఎట్లా విశ్లేషిస్తారు మీరు? ఈ ప్రశ్న ఒక్కోటి ఆన్సర్ చేస్తా. ఎందుకు ఆగిపోయిందంటే ఆప్ చేయాలి, పెద్ద యుద్ధాలు అక్కర్లేదు, క్యాలిబ్రేట్ చేయాలి. వాళ్ళు చేసిన యాక్షన్ మే 7వ తారీఖున మనం టెర్రరిస్ట్ పాయింట్స్ పెట్టాక చెప్పాం, బాబు ఇంతవరకు మేము ఆగిపోతాం, మీరు ఆగిపోండి అని. వాళ్ళు ఆగిపోలేదు. అప్పుడు ఈ టెలివిజన్ వచ్చింది. తర్వాత మళ్ళీ మనం ఆగాలి. ఎండ్లెస్ వార్ కాదు ఇది, ఒక చిన్న షార్ట్ ఇచ్చి బయటకు వచ్చేయాలి. సమయం మనకి చెప్తాను జవాబు. చాలా కరెక్ట్ యాక్షన్. ఇంకా చేయాలి, వెళ్ళిపోవాలి. ఎంత మరి పెద్ద వేరే పార్టీలు మాట్లాడుతున్నారంటే వాళ్ళ అభిప్రాయాలు దేనికి, వాళ్ళ ఆశలు దేనికి అని మనం అందరికీ. యుద్ధానికి ఎవరు వెళ్తారు? చైనా రాదే ఇంక యుద్ధానికి. చైనా రాదు. చైనా యుద్ధం 40 సంవత్సరాల్లో చేయలేదు. ఏదో బోర్డర్ యాక్షన్ ఇళ్ళాలు తోసుకోవడం తప్ప 40 సంవత్సరాలు యుద్ధం చేయలేదు చైనా. పాకిస్తాన్తో చేయిస్తుంది కానీ పాకిస్తాన్ ఒక మర్సనరీ ఆర్మీగా. సో చాలా కరెక్ట్ ఆప్ చేయడం. రెండోది మీరు అన్నట్టుగా ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు. 1000 ప్రశ్నలు అడగటానికి హక్కు ఉన్నది, 1,00,000 ప్రశ్నలు అడగటానికి హక్కు ఉన్నది. ఒకవేళ మన పర్సెప్షన్ ఏంటి, మనం యుద్ధం చేసాం, మనం నిజంగా ఓడిపోయి ఉంటే ఎలా మాట్లాడదాం? విజయం వచ్చేసాక అది మళ్ళీ యుద్ధం ఆగిపోయిందని నేను యుద్ధాలు అలా వెళ్తూ ఉంటాయి. చూడాలి ఎంతవరకు వెళ్తాయో. ఎంతవరకు 5 సంవత్సరాల 10, 50 తప్ప చైనా సపోర్ట్ చేసినంత కాలం పాకిస్తాన్ యుద్ధం చేస్తారు. తర్వాత ఇంకో మాట కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. పాకిస్తాన్లో మనకి ఎవరి నుంచి ట్రబుల్ వస్తుంది? బలూచ్ జనరల్స్, బలూచ్ ఆర్మీ ఆఫీసర్స్ నుంచి కాదు. పఠాన్ అంటే వాళ్ళు కూడా పఖ్తూన్వా అని ఏరియా ఉన్నది ఫ్రాంటియర్, అక్కడి నుంచి ఇమ్రాన్ ఖాన్ వచ్చిన ఆ జనరల్స్ నుంచి ట్రబుల్ కాదు. సింధీ జనరల్స్ ఆఫీసర్స్ లేరు ఆర్మీలో. పంజాబ్ నుంచి కూడా కాదు.
భారతదేశంలో పుట్టి అక్కడ ఎల్లు రోజుల నుంచి ట్రబుల్ వస్తుంది మనకి. జియావుల్లా ఇక్కడ పుట్టాడు, ఇక్కడ చదివాడు, అక్కడికి వెళ్ళాడు, అప్పటి నుంచి ట్రబుల్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ముషారఫ్ ఢిల్లీ పుట్టాడు, ఢిల్లీ స్కూల్కి వెళ్ళాడు, అక్కడ స్టార్ట్ చేశాడు. అలాగే జావేద్ బాజ్వా అతను జలంధర్ ఇక్కడ నుంచో ఢిల్లీ నుంచి వెళ్ళాడు, అతను పర్వాలేదు మోడరేట్. ఇప్పుడు ఆసిఫ్ మునీర్ జలంధర్ పంజాబీ అక్కడికి వెళ్ళాడు. సో మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్ లో ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ ఈ యుద్ధం గడుపుతూ ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి లెజిటిమసీ లేదు, అక్కడ లెజిటిమసీ లేదు. ఎప్పుడైతే పాకిస్తాన్ చీల్చారో మౌలానా ఆజాద్ ఏమన్నాడు, ఒరే అక్కడ పఠాన్స్ ఉన్నారు, సింధీస్ ఉన్నారు, పంజాబీస్ ఉన్నారు, బలూచీస్ ఉన్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు, ఎందుకు వెళ్తున్నారు, అక్కడ ఎక్కడ ఫిట్ అవుతారు. సో మనకు ఆ ట్రబుల్ ఉంటుంది. అలా అక్కడ సామాజిక విషయాలు అక్కడ అన్ని మనం చూడాలి. ఆర్మీ చేసేది అటు కూడా ట్రబుల్ ఉంటుంది. ఇంకో ప్రశ్న ఏంటంటే మన పాలిటీషియన్స్ ఇవన్నీ అడుగుతున్నారు. అది ప్రజలు ఈవేళ ప్రజలు 50 ఏళ్ళ క్రితం ప్రజలు చాలా లిటరసీ ఉన్నారు. యంగ్స్టర్స్ లో 95%, 99%, 40 ఏళ్ళు లోపల ఉన్న వాళ్ళకి ఉన్నది. సో ఈ మాటలన్నీ ఎలా ఉంటాయంటే మీరు పెట్టి చెప్పారు, కొన్ని కాంగ్రెస్ లీడర్స్ పేరు, అది కొంచెం అనవసరం అనుకుంటున్నా. దానికి వ్యతిరేకంగా పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీలో అందరూ వ్యతిరేకించారు, కానీ బయటపడతలేదు. బయటపడే రోజులు వస్తాయేమో. తర్వాత ఇప్పుడు పిఓకే గురించి చెప్పారు, కరెక్ట్ స్ట్రాటజీ. మనకు వచ్చేది అక్కడికి వెళ్ళి యుద్ధాలు చేయలేము. ఆ బోర్డర్స్ ఎప్పుడు పర్మనెంట్ కాదు కదా. సోవియట్ రష్యా 1989లో మ్యాప్ ఉన్నది, ఎలాగో ఇప్పుడు ఎలా ఉన్నది. ఫ్యూచర్ మనం చెప్పలేం. మనకు ఆశ ఉన్నది, మనం ట్రై చేస్తాం, వస్తే మంచిది, అలా ట్రై చేస్తాం. టెన్షన్స్ ఉంటాయి భారతదేశానికి. చైనా, పాకిస్తాన్, ఇప్పుడు బంగ్లాదేశ్ పెద్ద విదేశంగా నేను చూడలేదు. కొన్ని రోజుల్లో అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అక్కడ బంగ్లాదేశ్ లో ఎంతో మనకి ఎనిమిటీ కంటిన్యూ అవుతుంది. వాళ్ళు బలవంతులు, కొత్త బలం వెనకాల ఉన్నది. సో ఇదంతా తప్పదు. టెన్షన్ గవర్నమెంట్ అదృష్టం అంట. ఒకటి లాస్ట్ మాట ఏదో మ్యాజిక్ అయిపోయినట్టు కాదు, ఇది అదృష్టంగా లక్కీగా పాకిస్తాన్ కరెక్ట్ గా డీల్ చేయలేదు. యుద్ధం పాకిస్తాన్ వెళ్ళకూడదు, అలా టెన్షన్ పట్ల కూర్చోవాలి. వాళ్ళు వెళ్ళారు, లక్కీగా మనకు వచ్చాం, బయటకు వచ్చాం. మనం వెయిట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ టెన్షన్ ఎప్పుడు, ఎలా రీటాలియేట్ చేస్తారు, చేయరా, కొన్ని రోజులు ఆగుతారా, ఏంటి చూడాలి. సంజయ్ గారు, పాకిస్తాన్ ఉగ్రవాదుల మరణంపై కొలంబియా సంతాపం తెలియడం మీద తీవ్ర ఆక్షేపణ చెప్పారు శశి థరూర్ గారు. ఈ పర్యటనలో ఉన్నారు కదా, సరే వారు కాంగ్రెస్ విషయంలో పూర్తిగా కాంగ్రెస్ మ్యాన్ గా వాళ్ళు చూడట్లేదు అనుకోండి, అది ఒక అంశం. అంటే ఎందుకు నేను పాయింట్ చెప్పానంటే, ఒకటి భారత్ ఏదైతే ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం ఒక చర్య తీసుకున్నామో అది చాలా మంది భేష్ అన్నారు, ప్రపంచ దేశాలు చాలా మనకి సపోర్ట్గా ఉన్నాయి. కానీ అదే సమయంలో అంతర్గతంగా ఎందుకని ఆ సపోర్ట్ పూర్తి స్థాయిలో రావట్లేదు? అంటే ఇది పక్తు రాజకీయమేనా, లేకపోతే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నల్లో సహేతుకత ఉందా? ఒకటి అండి, మంది ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, ఎలక్షన్స్ వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కాబట్టి పొలిటికల్ పార్టీస్ వివిధ విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు, స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఒకటి మనం అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, నేచర్ ఆఫ్ వార్ఫేర్ మారిపోతుందండి. ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఇప్పుడు వీఆర్ మూవింగ్ ఇంటూ ఎలక్ట్రానిక్ వార్ఫేర్. అది బాగా అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి రాఫెల్ పడిందా లేదా అన్న దాని మీద మన మిలిటరీ వాళ్ళు ఎందుకు ఇంత డిలే చేస్తున్నారు, డిఫెన్స్ ఫోర్సెస్ వాళ్ళు అంటే దానిలో కొన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఉదాహరణకి చాలా న్యూస్ ఐటమ్స్ ఏమొచ్చాయంటే, ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చేశారు అది, మనం డ్రోన్స్ డెవలప్ చేసామండి. వివిధ దేశాలు కూడా ఇలాంటి టాక్టిక్స్ చేస్తూ ఉంటాయి. ఆ డ్రోన్స్ దే జనరేట్ డిజిటల్ సిగ్నేచర్ అంటారు కదా, రేడార్ మీద కనపడే డిజిటల్ సిగ్నేచర్ ఎగ్జాక్ట్ రాఫెల్ లాగా కనపడతాయి, SU-30 లాగా కనపడతాయి, MiG-29 లాగా కనపడతాయి. సో పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఫైర్ చేస్తే మిజైల్స్, వాళ్ళు బికాజ్ విజువల్ కన్ఫర్మేషన్ ఇంతవరకు రాఫెల్ కూలిందని కానీ MiG-29 కూలిందని కానీ రాలేదు కదండి. వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారు, డిజిటల్ కన్ఫర్మేషన్ ఇస్తున్నారండి. మేము ఒక మిజైల్ ఫైర్ చేసాం, అది రాఫెల్ ని కూల్ చేసింది, డిజిటలీ ఉంది అని. సో మన వాళ్ళు డమ్మీస్, డికాయ్స్ డెవలప్ చేస్తారండి, చేసి అవి ఆకాశంలో ఉంటాయి. సో ఎగ్జాక్ట్ గా పాకిస్తాన్ వాళ్ళు దేన్ని కూల్చారో అని తెలియదండి, చెప్పలేదు కూడా మన వాళ్ళు. ఎందుకంటే కానీ సంజయ్ గారు కాదు కదా, అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి నిజంగానే? చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు లక్ష్యం ఏమిటి, దానికి ఎంత దగ్గరగా వెళ్ళాం, ఇది భారత ప్రజలకు చెప్తే సరిపోతుంది. కానీ యుద్ధంలో ఏం ఆయుధాలు వాడడం, ఏ విమానాలు వాడడం, ఏ ఉన్నాయి, ఏ పడిపోయి చెప్పాల్సిన అవసరం ఉందా? ఎగ్జాక్ట్లీ, దట్స్ ప్రిసైస్లీ అది ప్రిసైస్లీ ద పాయింట్ అండి.
సో మీరు కాలిస్తే మా విమానం కూలిపోయిందంటే మీ టాక్టిక్ సక్సెస్ అయ్యాయని వాళ్ళకి చెప్పినట్టు అవుతుందండి. కాదు కూలలేదంటే మీ టాక్టిక్ సక్సెస్ కాలేదు, నెక్స్ట్ టైం నేర్చుకోండి అని కూడా మనం ట్రైనింగ్ ఇచ్చినట్టు అవుతుందండి. సో అందుకని మన డిఫెన్స్ ఫోర్సెస్ ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయాలి, ఎలా రిలీజ్ చేయాలని వాళ్ళు నిర్ధారించుకుంటారండి. మనం దానిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడే చెప్పా కదా ఇంత టెక్నికల్ అంశం. సో దానిలోకి మనం వెళ్లాల్సిన అవసరం లేదండి. ఇంకో డైమెన్షన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియా వచ్చేసాక మనం ఇక్కడ హైదరాబాద్ లో మనం అందరం కలిసి తెలుగులో మాట్లాడినా అది ప్రపంచవ్యాప్తంగా అందరూ చూస్తారు, దాన్ని ఇమీడియట్ గా ట్రాన్స్లేట్ చేసుకుని చూస్తారు. సో అది కూడా మన అందరం కూడా మనసులో పెట్టుకోవాలండి. ఇప్పుడు చూడండి, మీరు ఇజ్రాయెల్ పాలెస్తీన్ గొడవ తీసుకోండి. ఇజ్రాయెల్ పాలెస్తీన్ లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అన్న దానిలోకి వెళ్ళట్లేదు. కానీ వెస్ట్రన్ యూనివర్సిటీలో చాలా మంది విద్యార్థులు తనే పాలెస్టీనియన్ అయినట్టు, తన భూమే పోయినట్టు జెండాలు పట్టుకుని వాళ్ళ కాన్వకేషన్స్ లో మాట్లాడుతున్నారంటే అర్థం ఏంటి? నెరేటివ్ వార్ఫేర్ లో పాలెస్టీనియన్ వాళ్ళు బాగా గెలిచారు అని అర్థం కదా. సో ఈ నెరేటివ్ వార్ఫేర్ లో కూడా మనం గుర్తు పెట్టుకోవాలండి. మనం కూడా ఇప్పుడు మనం 1.4 బిలియన్ పీపుల్, మనకి $4.1 ట్రిలియన్ ఎకానమీ, ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ వాళ్ళతో పోలిస్తే మన డయాస్పోరా పెద్ద ఎత్తున ఉన్నారు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున ఉన్నారు, వివిధ బిజినెసెస్ లో ఉన్నారు, వాటిల్లో ఉన్నారు. మనకి అన్యాయం జరుగుతోంది. అంటే ఎక్కడో వాళ్ళిద్దరూ సమానం మాట్లాడచ్చు కానీ అవగాహన లేక దర్ ఇస్ నో వే కంపారిజన్. కానీ ట్రంప్ లాంటి వాళ్ళు, అటువంటి పొలిటీషియన్స్ అలా మాట్లాడగలుగుతున్నారంటే మనమందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలండి. ప్రవాసీ భారతీయులుగా మనం వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు మనకి అన్యాయం జరుగుతోందని మనం గట్టిగా చెప్తున్నామా అన్న ప్రశ్న కూడా మనం వేసుకోవాలండి. ఎందుకంటే ఇది కేవలం ప్రభుత్వంతో జరిపితే వచ్చేది కాదండి. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ మిలిటరీ, ఐఎస్ఐ అంత ఎఫిషియెంట్ ఏం కాదండి. కానీ ప్రతి పాకిస్తానీ వాడు, నేను ట్రావెల్ చేసినప్పుడు చూశాను, కశ్మీర్ విషయానికి వచ్చేసరికి మాకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వివిధ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ లో వాపోతూ ఉంటారు. మనం అలా చెయ్యాలా వద్దా అన్నది కూడా ఆలోచించవచ్చు. ఎట్లా చెప్పాలి మనకు అన్యాయం జరుగుతోంది భారతీయులుగా మేము ఇంత పేషెంట్ గా ఉంటే అని. సో మనం ఇప్పుడు పంపించిన పార్లమెంటరీ డెలిగేషన్ ఒక డైమెన్షన్ మాత్రమే. అంటే వివిధ పార్టీలన్నింటినీ ప్రపంచవ్యాప్తంగా మనం డెలిగేషన్స్ గా పంపించి, ముఖ్యంగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్, కాదు అది ఖచ్చితంగా మంచి అంశం. కానీ అంతర్గతంగా ఇప్పుడు భారతదేశంలో మాకు ఒక అఖిలపక్షం పెట్టి అసలు ఎందుకు మాట్లాడరు మాతోటి? ఇప్పుడు ఇలా చేయబోతున్నాం ముందు పెట్టినప్పుడు, చేసిన తర్వాత ఒక అఖిలపక్షం కూర్చోబెట్టుకుని మమ్మల్ని మాట్లాడాలి కదా అని వీళ్ళు అడుగుతున్నారు. మీరు ప్రపంచ దేశాలకు పంపించే ముందు మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు అనేది వీళ్ళ ప్రశ్న. శరద్ పవార్ గారు చెప్పినట్టు ఆపరేషన్ కంటిన్యూషన్ అవుతున్నప్పుడు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పటికీ మిలిటరీ డైమెన్షన్స్ వేరేగా ఉన్నాయి కాబట్టి ఇంతకు ముందు యుద్ధాల్లో ఆల్ పార్టీ మీటింగ్స్ అవి పెట్టినట్టు ఇప్పుడు పెట్టడం సమంజసం అని శరద్ పవార్ గారే రేస్ చేశారు కదండి. సో ఆ ప్రశ్నతో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత మీరు చెప్పిన ప్రశ్నకే నేను చెప్తున్నా, నెరేటివ్ వార్ఫేర్ ఉన్నప్పుడు మనం ఎట్లా మెసేజింగ్ చేసుకోవాలి, మన మధ్య ఎలా కమ్యూనికేషన్ ఉండాలి, అంతర్గతంగా ఎలా చర్చించుకోవాలి అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆల్ పార్టీ డెలిగేట్ మీటింగ్ అంటే అసలు యాక్చువల్లీ ఆల్ పార్టీ డెలిగేషన్స్ దేశం బయట వెళ్లి బ్రీఫింగ్స్ ఇస్తున్నారంటే వాళ్ళకు కూడా అందులో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. సరేనా, సింధూర్ కి వచ్చింది తాత్కాలికమైన విరామం మాత్రమే. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంటుంది. పాకిస్తాన్ తాలూకా ఉగ్ర చర్యలు వేటిని కూడా ఉపేక్షించే అవకాశం లేదు. అలాగే పీఓకే మీద కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి స్థాయిలో మాట్లాడుతున్నారు. అతి త్వరలోనే పాకిస్తాన్ సంబంధించిన ఆక్యుపైడ్ కాశ్మీర్, అఫ్కోర్స్ కాశ్మీర్ విలీనం భారత్లో సంపూర్ణం, అది మనం ఎప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకునేదే. కానీ అఫీషియల్గా జరగాల్సిన కార్యాచరణ ఆ తంతు మిగిలే ఉంది. సో పాపారావు గారు, దాని గురించి మాట్లాడుకునే ముందు ఇప్పుడు రాహుల్ గాంధీ తాలూకా ప్రసంగాలు పాకిస్తాన్ మీడియాలో, పాకిస్తాన్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అంటే అసలు అవకాశం ఎందుకు కల్పించాలి? ఆ తాలూకా మాటలు, ఆ విధమైన కామెంట్స్ ఎందుకు చేయాలి? ఎవరి మాటల్ని ఎవరు వాడుకుంటే మనం ఏం చేయలేం. కానీ అయితే రాహుల్ గాంధీ మాట్లాడుతుంది కూడా స్థాయికి తగ్గట్లు లేదు. చిల్లర రాజకీయం చేస్తున్నాడు. బీజేపీ ఎలాగైతే రెచ్చగొట్టుడు రాజకీయాలు కొన్నిసార్లు చేస్తా వచ్చిందో అది దానికే ఎలాగ బెడ్స్ కొడుతుందో ఈ రోజు, అది ఒక స్థాయికి ప్రజల్ని టెంపో తీసుకెళ్లిన తర్వాత ఆ స్థాయిలో అది ఫుల్ఫిల్ చేయలేనప్పుడు బీజేపీ మీద క్వశ్చన్ వస్తున్నాయి. ఈ రోజు ఆ గ్యాప్ విషయంలో క్వశ్చన్ వస్తున్నాయి. ప్రజా ఆకాంక్షలు ఈ స్థాయికి తీసుకెళ్లారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కావాలి, ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మించాలనే ఆకాంక్షలు మంచి ఈ స్థాయిలో తెచ్చారు. కానీ ప్రాక్టికల్ డెలివరీ విషయంలోకి వచ్చేసరికి ఇక్కడ అయిపోయారు. ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ లోనే ఈ చర్చలు జరుగుతున్నాయి. రెండోది మీకు నేను చెప్పేది, అదే గ్యాప్ లో రాహుల్ గాంధీ కూడా ప్లే చేస్తున్నాడు.
ఆయనే రేపు పొద్దున అధికారంలోకి వస్తే ఈ ఆకాంక్షలు పరిపూర్తి ఇట్లా చేయగలడా, ఆయనే రేపు అధికారంలోకి ఉన్నాడు అనుకుందాం, చేయగలడా? అందుకని ఏంటంటే ఎవరున్నా సైన్యం అదే మంది. బలమైంది పాకిస్తాన్ కంటే శక్తివంతమైంది, సందేహం లేదు. కానీ ఎంత శక్తివంతమైనా ప్రపంచంలో చాలా కంటిన్యూన్సీస్ ఉన్నాయి, చాలా ఈవెంట్స్ మన చేతుల్లో లేని ఉంటాయి ఎప్పుడు. వాటి ప్రభావానికి లోబడే మన యాక్షన్స్ ఉండాలి. అట్లాంటప్పుడు రాహుల్ గాంధీ చేయగలడా? ఎట్లా చేయగలడు? అదే సైన్యం, అదే పరిస్థితులు ఉంటాయి. ఈయన అధికారంలో ఉంటాడు, అదే తేడా. అందుకని ఏంటంటే ఊరికే చెప్పడం తేలిక. రాహుల్ గాంధీ చిల్లర రాజకీయం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. స్టేట్స్మన్ పద్ధతిలో రాహుల్ గాంధీ ఏమాత్రం వ్యవహరించట్లేదు అనేది అక్కడ రేవంత్ రెడ్డి గారు అదే అందుకొని రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ అదే మాట్లాడుతున్నారు. ఎన్ని రాఫెల్స్ పడ్డాయంటే ఇలా సంజయ్ బాగా చెప్పారు. నాకు కూడా బీజేపీ తీరు పట్ల చాలా అభ్యంతరాలు ఉన్నా సంజయ్ గారు చెప్పింది కరెక్ట్. ఎన్ని పడ్డాయనే చెప్తే పడిపోయినాయి అని చెప్తే రెండోవాడికి లెసన్, రెండోవాడికి ఇలా లేదు పడిపోలేదని చెప్పిన డమ్మీలు ఉన్నాయి, డిజిటల్ డమ్మీస్ అని చెప్పారు కదా, చాలా మంచి. అందుకని సైన్యానికి సంబంధించిన అన్ని విషయాన్ని పబ్లిక్ లోకి లాగి మాట్లాడుకోకూడదు, చిన్నపిల్లలాగా చర్చించడం అదేదో. అసలు నా ఉద్దేశం ఏంటంటే ఈ సోషల్ మీడియా, ఇందాక సోషల్ మీడియా ప్రస్తావన వచ్చింది కాబట్టి గట్టిగా చెబుతున్నా, సోషల్ మీడియాలో ఈ అతివాగుడు ఆగాలంటే సోషల్ మీడియాలో యుద్ధం అని కలవరించే ప్రతివాడు యుద్ధంలో కాన్స్క్రిప్ట్ చేయబడాలి, వాడి సైన్యంలో చేర్చుకోవాలి, తీసుకెళ్ళి అంతే. ఆటోమేటిక్ గా పట్టుకెళ్లి సైన్యంలో పంపించాలి యుద్ధానికి. బాగా చెప్పారు. నేను నిజం సోషల్ మీడియా వారియర్స్ తీసుకెళ్లి అక్కడ దింపాలి, ఫీల్డ్ లో దింపాలి. అది సోషల్ మీడియా రాహుల్ గాంధీ, జయరాం రమేష్ కూడా దింపితే బాగుంటది. ఎవరైనా సరే సార్ నేను చెబుతుంది, అలా అయితే ముందు వరుసలో ఖర్గే గారు ఉంటారు, ఖర్గే గారు, జయరాం రమేష్ గారు. అవసరమైతే యుద్ధం చేస్తాం, అవసరమైతే ధర్మయుద్ధం చేస్తాం, మన హక్కుల కోసం, మన సార్వభౌమాధికార రక్షణ కోసం, మన ఆత్మగౌరవ రక్షణ కోసం చేస్తాం. కానీ యుద్ధం రాత్రి పగలు కలవరిస్తున్నారు కదా, వాళ్ళందరినీ చట్టం తేవాలి. సోషల్ మీడియాలో పదే యుద్ధం అని పెట్టేవాళ్ళు ఆటోమేటికల్ కాన్స్క్రిప్టెడ్ ఇంటూ ఆర్మీ. నాకేమనిపిస్తుంది అంటే పాపారావు గారు మీరు చెప్తున్న దాంట్లోంచి వీళ్ళు మరొకలాగా అడగచ్చు. ఎస్, మనం ఉగ్రవాదం నుంచి నాలుగా మన దేశం బాధిత దేశం కాబట్టి మనం ఫామ్ గా కలెక్టివ్ గా ఏ చర్యలు తీసుకుంటున్నాము దాని గురించి చర్చిద్దాం. ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేయడానికి ఏం చేద్దాం, ఇలాంటి చర్చలు, ఇలాంటి ప్రశ్నలు అడిగితే బాగుండేది. మీరు ఎన్ని విమానాలు పడేశారు, మీరు ఎన్నింటికి వెళ్ళారు, మీరు ముందు చెప్పారు, మనకు కూడా నైతిక బలాన్ని మనం కాపాడుకోవాలి. నిజంగా మనం బాధితులం, భారతదేశం ఒక బాధిత దేశం, తీవ్రవాద బాధిత దేశం. కానీ మనం కూడా మన చర్యల, మన మాటల ద్వారా మనం అతిగా రక్త పిపాసులుగా ఇట్లా మనల్ని ప్రొజెక్ట్ చేసుకుంటున్నాం. మనం చేస్తుంది ఏమి లేదు అట్లాంటి పనులు, కానీ మనం అట్లా ప్రొజెక్ట్ చేసుకోవడం ద్వారా మన ఇమేజ్ మనమే తీసుకుంటే మన బాధిత దేశంగా మనకున్నటువంటి ఇది పోతుంది ఇమేజ్. అక్కడ మనం ఏంటంటే బాధిత దేశంగా ఉన్నాం, డిప్లొమసీ సంయమనం పాటిస్తున్నాం, శక్తివంతులం కానీ సంయమనం పాటిస్తున్నాం. రెండో వాళ్ళ దగ్గర పోయి చెప్పేటప్పుడు మనం చేస్తున్న పనులు కొన్ని ఇక్కడ మన దేశంలో ఉన్నాయి కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినట్టు రెచ్చగొట్టుకోవటం, ఇవన్నీ చూసి రెండో వాళ్ళకి అదే కనపడుతుంది, మన బాధలు కనపడలేదు. కానీ పుల్లారావు గారు, ఒకసారి పుల్లారావు గారు ఇంటర్వెన్షన్ ఏంటంటే పాపారావు గారు చెప్పిన దాని మీద, అంటే మనమేమీ ప్రొవోకేట్ చేయలేదు కదా, ప్రొవోకేషన్ కి రెస్పాండ్ అయ్యాం పుల్లారావు గారు మనం. కానీ ఇప్పుడు పాపారావు గారు రక్త పిపాస దేశం అనే ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అంటే బాధిత దేశం నుంచి కరెక్ట్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ చేయకూడదు, అది అనవసరంగా చేశారు, అది మనం కేర్ఫుల్ గా, అది కరెక్ట్. ఓవర్ గా చేసేకూడదు, వెళ్ళి చంపేస్తాం చేసేస్తాం అంటాం, అది కూడా కరెక్ట్ కాదు. అంటే మంది బీజేపీని, అంటే అండి భారతదేశ ప్రభుత్వం పార్టీని సార్ కాదు, ఎందుకంటే మొదట్లో ఫస్ట్ పెట్టిన ట్వీట్ బీజేపీ అన్లైక్ యూపీఏ వాళ్ళ హయాంలో కాకుండా మొదలు పెట్టారు. వాళ్ళు మొదలు పెడితే వీళ్ళు ఆగట్లేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ. అదే యూపీఏ గురించి సోషల్ మీడియాలో ఓవర్ గా చేసి వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు కాపాడుకుంటున్నారు, కానీ ఆ పార్టీకి చాలా నష్టం కలిగిస్తున్నారు, దేశానికి నష్టం కలిగిస్తున్నారు. ఓవర్ గా చిల్లరగా లైక్ యూపీఏ అంటాం తప్పు కదా. బయలుదేరకూడదు కదా. మన్మోహన్ సింగ్ 2008లో న్యూక్లియర్ డీల్ సెటిల్ చేశాడు, ఎంత విశేషంగా సెటిల్ చేశాడు, అదెంత విజయం తీసుకొచ్చాడు. అదంతా చాలా అది ఓవర్ గా చేస్తున్నారు సోషల్ మీడియా. ఇంకో మాట కూడా అంట, స్పోక్స్ పర్సన్స్ కూడా అది అలా మాట్లాడకపోతే వాళ్ళు ఉద్యోగాలు తీసేస్తారనే మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు, ఓవర్ గా చేస్తారు, రిస్ట్రైట్ గా ఉండాలి, వాళ్ళు బ్యాక్ తీసుకొస్తారు. సంబిత్ పాత్ర లాంటి వాళ్ళు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతారు. సరే ఓవర్ కాదు, మీరు వెళ్ళి పాకిస్తాన్ లో పక్కన కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుకోండి, అది అనవసరం. అంతవరకు ఓవర్ గా చేస్తున్నారు, ఓవర్ చేస్తే రియాక్షన్ వస్తుంది, అసహ్యం వస్తుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే యుద్ధాలు గెలిచాక ఏదో ఎలక్షన్ లో రిజల్ట్ రాదు.
అది చాలా మంది అనుకుంటారు యుద్ధం గెలిచేస్తాం, అది కొంతవరకు ఎస్ నీకు బాగా చేసావు అంతే. మిగతా విషయాల మీద ఆధారపడతాయి. ఓవర్ రియాక్షన్ వాళ్ళ మీడియా వాళ్ళ సోషల్ సెల్ ఇట్స్ టూ మచ్. విన్న వాళ్ళకి కూడా కంట్రోల్ చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది నరేంద్ర మోడీ మన వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఇది రాజకీయంగా చేసేస్తున్నారు తగ్గిపోండి అని. ఆ పార్టీ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు, బట్ లేట్ గా వార్నింగ్ ఇచ్చాడు. సంజయ్ గారు అంటే ఒకటి ఇలాంటి డిస్కషన్స్ నడుస్తూనే ఉంటాయండి మనం ఇందాక అనుకున్నట్టు ప్రజాస్వామ్యంలో. బట్ ఒకటి మనం ఈసారి ఆపరేషన్ సింధూర్ నుంచి గ్రహించాల్సింది ఏంటంటే, మనకి ఈసారి చాలా చక్కగా వర్కౌట్ అయిన పాయింట్స్ ఏంటంటే, ఒకటి మన డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చాలా స్ట్రెంగ్తెన్ చేయగలిగామండి. ఇప్పుడు ఆకాశ్ మిజైల్స్ తీసుకోండి, అది మన భారతీయులు DRDO తయారు చేసింది. అలానే మన డ్రోన్స్ తీసుకోండి, స్కై పేరు మర్చిపోయాను, అది బెంగళూరు. సంజయ్ గారు అన్నారు కాబట్టి నిన్న ఎయిర్ చీఫ్ మార్షల్ చేసిన కామెంట్ కూడా ఒక్కసారి అనుకోవాలి. అంటే ఆయన ఉన్న విషయాన్ని, అంటే నిజం నిష్ఠూరంగా ఉన్నా మాట్లాడుకోక తప్పదు. అవునండి. మన ఎయిర్ చీఫ్ మార్షల్ గారు అన్నది ఏంటంటే, మనం కమిట్మెంట్స్ ఇస్తున్నారు కానీ మన డెలివరీ ప్రాసెస్ లో స్లోగా ఉంటుంది, దాన్ని చాలా గొడవలు అవుతాయి ఫ్యూచర్ లో అని. కాకపోతే ఇందాక నేను చెప్తున్నది ఏంటంటే, మన ఆకాశ్ మిజైల్స్ తీసుకోండి లేదా డ్రోన్స్ తీసుకోండి, ఇట్లాంటివి ఇవన్నీ కూడా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బాగా వర్కౌట్ అవటానికి కారణం 3 కారణాలండి. ఒకటి మన DRDO లాంటి ఇన్స్టిట్యూషన్స్ అవి తయారు చేయటం. 2 ప్రైవేట్ సెక్టర్ ఈ చిన్న డ్రోన్స్ ఇవి పెద్ద ఎత్తున తయారు చేసి మన ఎయిర్ డిఫెన్స్ కి సహాయపడటం. 3 మనం గమనించింది మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. ఉదాహరణకి IITs కానివ్వండి, మిగతా ఇన్స్టిట్యూషన్స్ అవి చాలా బ్యాకప్ ఇచ్చాయి మన DRDO ఇలాంటి వాటికన్నిటికీ. సో ఈ 3టిని ముందు మనం ఇంకా ఎలా బలపరచాలి, ఈ 3టి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని ఎలా బలపరచాలి అని ఆలోచించాలండి. ఎందుకంటే మన ఎయిర్ చీఫ్ ఆయన నిర్మహమాటంగా మాట్లాడతారని పేరండి, ఇదే కదా మొట్టమొదటిసారి. పక్కనే రక్షణ శాఖ మంత్రి కూడా ఉన్నారు, వారు విషయాలు చెప్పారు. బెంగళూరులో ఒకసారి ఎయిర్ షోకి వెళ్ళి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళకి క్లియర్ గా చెప్పారండి, మీరు టైమ్ లైన్స్ మీరు ఇవ్వాలి అని. సో మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మంచి అవకాశం అండి, ఇది పెద్ద ఎత్తున ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మన హైదరాబాద్ లో కానివ్వండి, మన తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, డిఫెన్స్ ఇండస్ట్రీస్ ని ఎలా డెవలప్ చేయాలి, డ్యూయల్ యూస్ టెక్నాలజీస్ అంటామండి. అంటే ఒక పక్కన సివిలియన్స్ కి, ఒక పక్కన డిఫెన్స్ ఫోర్సెస్ కి వాడుకోవచ్చు. ఉదాహరణకి మీరు సివిలియన్స్ కి మామూలుగా తయారు చేసిన డ్రోన్ అది ఆర్మీకి కూడా వాడచ్చు అండి, వివిధ రకాలుగా కొద్దిగా మోడిఫికేషన్. అన్ని రకాలుగా చెప్తున్నట్టుగా ఏంటంటే, ఇటు అత్యాధునిక డిఫెన్స్ టెక్నాలజీ విషయంలో కానివ్వండి, అలాగే క్షిపణి వ్యవస్థలో కానివ్వండి, ఏ రకంగా చేసాం అనేది మొత్తం అంతా మనం మాట్లాడుకున్నాం. వాళ్ళకి తెలిసి వచ్చింది పాకిస్తాన్కి, అయితే ఇంకా పెంచుకోవాలి, సరిపోదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దౌత్యపరంగా భారతదేశం బ్రహ్మాండంగా వ్యవహరిస్తోంది, దాన్ని ఇంకా కూడా సమర్థవంతంగా చేయాలి. ఇప్పుడు అవతల పార్టీలో ఉన్న పక్షం వాళ్ళు కూడా భారతదేశంలో ఈ సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలు కాదు అని చాలా హుందాగా ప్రవర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు, కొంచెం చీప్ గా మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది అందరూ కలెక్టివ్ గా నిలబడాల్సిన సమయం ఇంకా అయిపోలేదు. ప్రధానమంత్రి చెప్పినట్టు మనం ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకున్నామో వాటిని చేరే వరకు ఈ కలెక్టివ్నెస్, రాజకీయాలు చేయడానికి అనేక అంశాలు ఉన్నాయి. బట్ ఈ ఒక్క విషయంలో మాత్రం ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటే బాగుంటుందని కన్క్లూజ్ చేద్దాం ఈ డిబేట్ క్లోజ్ చేసే ముందు. థ్యాంక్ యూ వెరీ మచ్ సంజయ్ గారు. అలాగే సోషల్ మీడియా వాళ్ళకి కూడా ఒక మాట చెప్దామండి, సోషల్ మీడియాలో దయచేసి మీరు యుద్ధాలు చేయకండి. ఏం చేయాలో భారత ప్రభుత్వానికి తెలుసు, మీకు ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయి, దయచేసి మీ టైంని వాటి మీద పెట్టండి. ఇది సోషల్ మీడియా వారియర్స్ కూడా నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, పుల్లారావు గారు. ఇది ఇవాళ ABN బ్రేక్ఫాస్ట్. మరిన్ని